మార్నింగ్ స్టూడెంట్స్, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ వంటి డిగ్రీ క్వాలిఫికేషన్లో స్టూడెంట్స్కి ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. సో యూపీఎస్సీ అయితే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో బట్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ నుండి ఒక ఆబ్జెక్టివ్ని నిర్ణయించుకోవాలి. సో మనం ఎప్పుడైతే ఒక ప్రయాణం చేసేటప్పుడు ఒక డెస్టినేషన్ ఎలా అయితే నిర్ణయించుకుంటామో అలా ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఆబ్జెక్టివ్ నిర్ణయించుకొని ఫస్ట్ ఇయర్ నుండి దానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ ప్లానింగ్ వేసుకొని సో ఫస్ట్ ఇయర్ నుండి డిగ్రీ జాబ్ కానీ ప్రిపేర్ కానీ అయినారనుకోండి ఈజీగా మనం జాబ్ని క్రాక్ చేయొచ్చు. సో దీంతోపాటు స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు సో ఇంగ్లీష్ నాలెడ్జ్ అన్నీ కూడా ఎన్హాన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము జాబ్స్ ఏముంది, వాటి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంది, సో అది ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఏ వెబ్సైట్లో మనం ఏ జాబ్ని చూడాలి అన్నటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్తాం. డియర్ స్టూడెంట్స్, డిగ్రీ క్వాలిఫికేషన్లో మనకు ఉన్నటువంటి ఫస్ట్ జాబ్ ఏమంటే యూపీఎస్సి. సో ఇది ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సర్వీస్, అదేవిధంగా ఇది టఫెస్ట్ జాబ్ అని కూడా అంటారు. సో ఈ జాబ్ కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. సో ఇది ఇండియా వైజ్ మనకి ఈ జాబ్ అనేది జరుగుతుంది. సో యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇందులో మనం సెలెక్ట్ కావాలంటే 3 స్టెప్స్ అనేది ఫాలో కావాలి. స్టెప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, స్టెప్ 2 మెయిన్స్, స్టెప్ 3 ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసారనుకోండి, ప్రిలిమినరీలో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి వస్తారు. సో ప్రిలిమినరీలో మనకు 2 పేపర్స్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. ఈ రెండు కూడా మనకు క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సో దాని తర్వాత మనము మెయిన్స్లో చూస్తారనుకోండి, ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. సో అది కూడా క్వాలిఫైయింగ్ మాత్రమే. సో తర్వాత జనరల్ స్టడీస్, ఎస్సీ, ఆప్షనల్ సబ్జెక్ట్ 2 ఉంటుంది. అంటే మన డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయినా చదివామో సో దాన్ని ఇక్కడ మనం ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. సో ఈ 3 ప్రాసెస్లో కూడా ఎవరైతే క్లియర్ చేసుకుంటారో స్టేజ్ వైజ్, ఫస్ట్ స్టేజ్లో క్లియర్ చేసిన వాళ్ళు సెకండ్ స్టేజ్, సో సెకండ్ స్టేజ్లో క్లియర్ చేసిన వాళ్ళు ప్రిలిమ్స్కి వస్తారు. సో ఇలాగ మనం 3 స్టేజెస్ ఎవరైతే క్లియర్ చేసుకుంటారో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్గా ఇంటర్వ్యూకి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి ఇందులో మన ఆప్షనల్ సబ్జెక్టు మన డిగ్రీలో ఏదైతే చదువుకున్నామో సో ఆ సబ్జెక్ట్ని మనం ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు, 2 పేపర్స్ అనేది. సో కాబట్టి ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో 3 స్టేజెస్లో కూడా సో వాళ్ళు ఫైనల్గా వాళ్ళకి ఏం జాబ్ వస్తుందంటే 24 టాప్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అని. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ పడుతుంది, ఫిబ్రవరి, జనవరిలో. సో దీనికి వెబ్సైట్ లింక్ upsc.gov.in అని. సో సెకండ్ జాబ్ చూస్తారనుకోండి ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీలో మనకు సో గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు ఉంటుంది. సో ఇందులో మనము గ్రూప్ 1లో క్వాలిఫైడ్ అయితే ఏం జాబ్ వస్తుందంటే గ్రూప్ 1 యొక్క సెలెక్షన్ ప్రాసెస్ సేమ్ సిలబస్ మ్యాక్సిమం. సో యూపీఎస్సీ సిలబసే ఇందులో ఉంటుంది. సో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ మాత్రం ఉండదు. సో ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది క్లియర్ చేసుకుంటే సో ఇందులో మనకు జాబ్ అనేది వస్తుంది. సో ఏం జాబ్ వస్తుందంటే డిప్యూటీ కలెక్టరు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దారు, అదేవిధంగా మనకు డిఎస్పి, అదేవిధంగా ఫైర్ ఆఫీసరు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు, ఆర్టీఓ. సో దీనికి వెబ్సైటు అది. సో అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ జాబ్ చూస్తారనుకోండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఇది మనకు 3 వింగ్స్లో జరుగుతుంది, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా ఆర్మీ. సో దీంట్లో 2 టైప్స్గా ఉంటుంది స్టేజెస్. రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో సో వాళ్ళు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళు ఫైనల్గా మెడికల్ ఎగ్జామ్కి వెళ్తారు. మెడికల్ ఎగ్జామ్లో మనకు ఫైనల్గా మనకి ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో ఆర్మీలో ఏం జాబ్ ఉంటుందంటే లెఫ్టినెంట్ జనరల్ కమాండ్ రోల్స్. సో నెక్స్ట్ నేవీలో మనకు సబ్ లెఫ్టినెంట్, క్యాప్టెన్, అడ్మిరల్ అనేటువంటి జాబ్స్ అనేది మనకు నేవీలో ఉంటుంది. సో అవన్నీ కూడా మనకు ఆఫీసర్ జాబ్, ఆర్మీలో ఉన్నటువంటి ఆఫీసర్ జాబ్. ఎయిర్ ఫోర్స్లో మనకు ఫ్లయింగ్ ఆఫీసర్, ఎయిర్ మార్షల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఐబిపిఎస్. సో మ్యాక్సిమం బ్యాంక్ ఎగ్జాము. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కమిషన్. సో ఇందులో మనకు 3 స్టేజెస్ ఉంటుంది. ఐబిపిఎస్ పిఓలో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్లో ఉంటుంది. సో ఈ 3 స్టేజెస్లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు మాత్రమే ఐబిపిఎస్ పిఓ అవుతారు. సో ఐబిపిఎస్ పిఓ తర్వాత మనకు ప్రమోషన్ వచ్చిన తర్వాత మనం ఏమవుతాం అంటే సో మేనేజర్ అవుతాం. నెక్స్ట్ ఐబిపిఎస్ క్లర్క్. ఐబిపిఎస్ క్లర్క్లో మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ మాత్రమే ఉంటుంది, ఇందులో ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో ఇలా ప్రిలిమినరీలో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. సో మెయిన్స్లో మనకు టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటుంది, 200 మార్క్స్, 2 అవర్స్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకు రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ, సో ఇందులో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు జాబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆర్ఆర్బీలో మనకు 4 కేటగిరీస్ ఉంటుంది.
గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆర్ఆర్బి గ్రూప్ బి గురించి చూద్దాం. గ్రూప్ బిలో మనకు టూ స్టేజెస్లో సెలెక్షన్ అనేది జరుగుతుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 150 మార్క్స్. ఆ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్తారు. సో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇందులో జాబ్ వచ్చిన వాళ్ళకి స్టేషన్ మాస్టర్ గాను, అదేవిధంగా రైల్వేలో క్లర్క్, సో అదేవిధంగా టీసీ టీటీఆర్ గూడ్స్ గార్డ్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ.